హైదరాబాద్లో ఉగ్రదాడి జరుపుదామని వాళ్ళను ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇప్పుడు ఇంకా నలుగురు ఉన్నారని తెలుస్తుంది మనకు. ఇప్పుడు హైదరాబాద్ నిజంగా సేఫేనా? సేఫేనా అంటే అందరు డౌట్ఫుల్గానే ఉంది. సో ఇప్పుడు మన గవర్నమెంట్కి చేసేదంతా ఒకటే. మన ఆపరేషన్ సింధూర్ ఎంత టఫ్గా చేశారో, సో అట్లనే హైదరాబాద్లో నక్సల్స్ గురించి బాగా వాళ్ళకి హెల్పర్సే ఎక్కువ ఉన్నారు. నక్సల్స్ ఎంతమంది ఉన్నారు అనేది ఒక అంచనా మనకు లేదు కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు మనలోనే ఉన్నారు, మన చుట్టుముట్టే ఉన్నారు. అది ముస్లిమ్స్ అనే కాదు, మేబీ ఉండొచ్చు హిందూస్లో కూడా. సో అట్లా అని కాకుండా మనం ఎంత యూనిట్గా ఉంటే మన హైదరాబాద్ని మనం అంతా కాపాడుకోరు. అది గవర్నమెంట్ చేతిలో ఎంత ఉందో యాజ్ ఎ పబ్లిక్గా మన చేతిలో కూడా అంతే ఉంటుంది. సో మన గవర్నమెంట్కి వేడుకునేది ఏంటంటే, వేడుకునే కాదు, గవర్నమెంట్ కూడా దీని మీద బాగా స్ట్రిక్ట్గా తీసుకోవాలి యాక్షన్. ఎట్లా అంటే వాళ్ళు మన హైదరాబాద్లోకి వచ్చి మన మధ్యలోనే ఎంత నార్మల్గా కలిసిపోయారో, సో అలాగే మన గవర్నమెంట్ ఏదైతే సెక్యూరిటీ పెడుతుందో అది కూడా ఎవరికి అర్థం కాకుండా సైలెంట్గానే పెట్టాలి. అది ఎలా అంటే మన ఆపరేషన్ సింధూర్ ఎంత టఫ్గా చేశారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన హైదరాబాద్లో చేస్తే అప్పుడు వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్ ఏందో తెలియకుండా చేయాలి. అంతేగాని ఏదో హడావుడిగా చేసినామని చెప్పేసి సెక్యూరిటీస్ అక్కడ ఇక్కడ బాంబ్ స్క్వాడ్స్ అవి ఇవి పెట్టడం వల్ల వాళ్ళు అలర్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మన మధ్యలోనే తిరుగుతున్నారు, మనకు అర్థం కావట్లేదు అది. సో మన గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిక్ట్గా అండ్ సీక్రెట్గా ఇవన్నీ చేయాలి. అప్పుడే కానీ మనం వీళ్ళని కనిపెట్టలేము. ఇప్పుడు ఇద్దరు దొరికారు కానీ మొత్తం ఎంతమంది ఉన్నారంట? ఇంకా నలుగురు ఉన్నారు. అవును, అందులో నిన్న దొరికిన దాని పేరులో సమీర్ అని చెప్పేసి ఒక పర్సన్ పేరు రిలీవ్ చేశారు. ఇంకొక దాని పేరు ఇంకేదో ఉంది, సిరాజ్. అవును. సో అట్లా ఇంట్లో ఇంకెంతమంది ఉన్నో తెలీదు. వాళ్ళు మొత్తం నక్సలైట్స్ కాదు, వాళ్ళు జస్ట్ హెల్ప్ చేసేవాళ్ళు. వాళ్ళే ఇంత ఉంటే నక్సల్స్ ఇంకెంత ఉండొచ్చు. సో అందుకనే మన గవర్నమెంట్ ఏది చేసినా చాలా సీక్రెట్గా పగడ్బందీగా వాళ్ళకి కౌంటర్ అటాక్ ఎట్లా ఇవ్వాలంటే, ఇక మన ఆపరేషన్ సింధూర్ తర్వాత మళ్ళీ హైదరాబాద్ గురించి మాట్లాడుకోవాలి. దేవుని దయలో ఇప్పటివరకు అయితే ఏం కావద్దు కూడా. దేనికంటే హైదరాబాద్లో ఫస్ట్ మనకి ఇండియాలోనే ఫస్ట్ ఉగ్రవాదులు జాటి జరగడానికి ముందుగా హైదరాబాద్ని ఎంచుకుంటారు ఎక్కువ వాళ్ళు ఉగ్రవాదులు. ఇప్పుడు హైదరాబాదు ఎక్కువ క్రౌడ్ ఉన్న ప్లేస్లు ఇప్పుడు మనది చార్మినార్, అలాగే గోల్కొండ, ఇప్పుడు బిర్లా మందిర్, ఇవి ఫేమస్. ఇప్పుడు సమ్మరు చాలామంది ఇప్పుడు అక్కడికి క్రౌడ్ ప్లేస్లో వెళ్తారు. ఇక్కడ ఎక్కువ జరిగే ప్రమాదం ఉంది కదా, అక్కడ బాంబు స్క్వాడ్స్ కానీ ఇంకేదైనా పెడితే బెటర్ ఆప్షన్ ఉంటుంది కదా. బెటర్ ఆప్షన్ ఉంటుంది, పెట్టొద్దని అంటలే. కాకపోతే అది వాళ్ళ సీక్రెట్గానే పెట్టాలి. మన చుట్టూ ఉన్న 10 మందిలో ఒక నలుగురు మన సెక్యూరిటీ పర్పస్గానే ఉండాలి. అలా ఉంటేనే మనము ఏం అటాక్ కాకుండా చూసుకోగలుగుతాం. అంతేగాని ఏదో మనం ఒక 100 మందిలో ఒక 10 మంది పోలీసులు అన్నట్టు పెట్టి చూసుకుంటే ఎప్పుడు ఎక్కడ ఏమవుతుంది అనేది ఎవరు చెప్పలేం. అందులో పోలీసులు కూడా ఆ దాడులలో వాళ్ళు కూడా అటాక్ అయ్యి చనిపోయే ఛాన్సెస్ ఉంది. సో అన్ని సైడ్గా సేఫ్ సైడ్గా చేసుకొని పగడ్బందీగా ఎంత సీక్రెట్గా అంటే అంత సీక్రెట్గా చేస్తేనే బెటర్ ఇప్పుడు ఉన్న హైదరాబాద్ సిచ్యువేషన్. ఎందుకంటే ఎక్కడ ఏ డ్యామేజ్ అయినా అది చిన్నదైనా అని పెద్దగా అయిపోతుంది. సో ఎవరు బయటికి రాలే. ఇట్లా ఇప్పటికే చాలా మంది భయపడుతున్నారు. సో ఎక్కువ మేజర్ మన హైదరాబాద్ పైనే ఉంది కాబట్టి సో కొంచెం గవర్నమెంట్ సీరియస్గానే తీసుకోవాలి ఈ ఇష్యూలో. తీసుకొని సీక్రెట్గా చేయాలి ఏది చేసినా. అంతేగాని ఎందుకంటే మనలోనే మన చుట్టూ తిరిగేటోళ్ళే ఎంతోమంది ఉన్నారు. సో వాళ్ళని కనిపెట్టుడు కష్టమే. ఇంటి దొంగని ఈశ్వరుడు అని కనిపెట్టాలి అంటారు కదా. సో అట్లనే మనోళ్ళే చాలామంది ఉన్నారు మన చుట్టుముట్టే. సో అందుకని గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా అండ్ సీరియస్గా తీసుకోవాలి. ఇప్పుడు శత్రు దేశానికి సహకరించే వాళ్ళని అరెస్ట్ చేశారు. అందులో ఒక యూట్యూబర్ అమ్మాయి ఉంది. ఆమెను తీసుకెళ్ళి మన పోలీసుల అధికారులు అడుగుతుంటే, కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటే ఆమె దగ్గర గింత పశ్చాత్తాపం లేదంట. ఇండియా మీద ఇట్లా దాడికి సహకరించిన మనం క్షమించుర్రు అనే పశ్చాత్తాపం లేదంట వాళ్ళకు. ఉండదబ్బా, ఎందుకు ఉండదంటే ఇప్పుడు హైదరాబాద్లో చూసుకోండి, హోల్ సిటీలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ముస్లిమ్సే. ఇప్పుడు పాకిస్తాన్లో ఎట్లా ఉంటారో సో వాళ్ళే. ఇప్పుడు ఏదన్నా చార్మినార్ సైడ్ ఏదైనా అటాక్ చేసినా, మక్కా మసీద్ కానీ చార్మినార్ కానీ మ్యూజియం కానీ అటు సైడ్ ఏది చేసినా ఎక్కువ క్రౌడీ హైదరాబాద్లో హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఉండేదంటే అటు సరౌండింగ్సే. సో అక్కడ ఏదైనా ఇష్యూ చేస్తే చనిపోయేది హిందూస్ కాదు, ముస్లిమ్సే మెజారిటీ. అర్థమైందా? లాసెస్ కూడా అయ్యేది అక్కడే. ఎక్కువ తక్కువ వేజెస్లో కానీ ఇంకా తక్కువ శాలరీకి వర్క్ చేసే ఎంప్లాయీస్ కూడా ఆ చార్మినార్ సైడే ఉంటారు. సో అది అంత డెవలప్డ్ కాదు మన హైటెక్ సిటీ లాగా. సో అక్కడ ఏదైనా అయితే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చనిపోయేది వాళ్ళ ముస్లిమ్సే. ఆమె ఎవరో అమ్మాయి పశ్చాత్తాపం లేదన్నారు కదా, ఉండదు కాబట్టి ఇట్లా హైదరాబాద్ని చూస్ చేసుకున్నారు.